రెండు రోజుల పాటు అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మీకు సరైనటువంటి మాట్లాడేటువంటి అవకాశం వచ్చిందనుకుంటున్నారా? అంటే మేము అనుకున్నాం నియమ నిబంధనలు అనేది అందరి సభ్యులకు ఒకే మాదిరిగా ఉంటాయని, అన్ని రాజకీయ పార్టీలని ఒకే తీరు చూస్తారని మేము బయట నుంచి చూసేటప్పుడు అనుకుంటున్నాం. కానీ రాష్ట్ర శాసనసభలో నేను అడుగుపెట్టిన తర్వాత అక్కడ కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత ఇక్కడ కూడా ఇంత వివక్ష ఉంటుందా, ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుందా అని నాకు అనిపించింది. 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 20-25 నిమిషాల సమయం ఇస్తారు. కానీ అదే 7 ఉన్నటువంటి ఎంఐఎం శాసనసభ్యులు 2 గంటలు మాట్లాడతారు, ప్రభుత్వంలోని పెద్దలను దబాయిస్తారు. అయినా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎప్పుడు కూడా వాళ్ళని కట్టడి చేయరు. కానీ అదే మిగతా పక్షాల వాళ్ళు మాట్లాడితే మాత్రం మీ పార్టీకి ఇంతమంది సభ్యులు ఉన్నారు, ఇంతకన్నా ఎక్కువ మేము సమయం ఇవ్వలేదని పదే పదే మాట్లాడతారు. నాకు అదొక జరిగినటువంటి సంఘటన కొంత విచిత్రంగా కనిపించింది. మరి అదేవిధంగా కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం ఎక్కువ ఇవ్వాలి. కానీ అక్కడ ఉన్నటువంటి విధానం నిన్న చూస్తే మేము స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఒక విషయం చెప్పారు, కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, వారికి అన్ని రకాలుగా సహకరించాలా మిగతా పక్షాలు అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా. కానీ చర్చ జరిగిన తర్వాత మీ పార్టీకి ఇచ్చినటువంటి సమయం గింతే, కానీ ఎదుటి వాటి మేము అనుకున్నాం మాకు 20-25 నిమిషాలు ఇస్తే మరి ఎంఐఎంకు 7 ఉన్నారు కదా 15 నిమిషాలలో అయిపోతుందేమని చెప్పి. కాదు, వాళ్ళకేమో 2 గంటలు, మాకు మాత్రం 20 నిమిషాలు. ఖచ్చితంగా రేపు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ స్పీకర్ గారికి కూడా ఈ విషయం పార్టీ తరఫున చెప్పే ప్రయత్నం చేస్తాం.